హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N9 రోడ్లో అయితే మనం ఉన్నాం. ఈ N9 రోడ్లో ఈరోజు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నాను. అసలు ఈ N9 రోడ్డు వర్క్ అనేది ఎంత స్పీడ్గా జరుగుతుందంటే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 2+2+2+, 6 వరుసలుగా నిర్మాణం జరిగేటువంటి ఈ N9 రోడ్డు నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంది. అసలు ఇంచుమించు రోడ్డు నిర్మాణం ఒక 70% కంప్లీట్ అయిపోయింది, మొత్తం మొదటి నుంచి చివరి వరకు అని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. అంత వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అసెంబ్లీ పక్క నుంచి వెళ్తుంది ఈ N9 రోడ్ అనేది. మనం అదే N9 రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నామండి. చూడొచ్చు, ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పటికే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందనే అనుకుంటున్నాను మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేటువంటి విషయాల గురించి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ అందరికీ ఒక విచిత్రం చూపిస్తా చూడండి. ఇది N9 రోడ్డు అయితే ఈ N9 రోడ్డు పక్కనే ఇదిగో చూసారా, ఈ విధంగా నిర్మాణం చేశారండి. దగ్గరికి వెళ్ళి కూడా మీకు నేను చూపిస్తాను. అసలు ఈ విధంగా ఎందుకు నిర్మాణం చేశారు, ఏంటిది అనేటువంటి వివరాలను మనం చూసినట్లయితే సైట్లో ఉన్నటువంటి ఇంజనీర్ని మనం అడగడం జరిగిందండి. ఎందుకండి ఈ విధంగా నిర్మాణం చేశారు అని నేను అడిగితే, ఇది N9 రోడ్డు అనేది నిర్మాణం చివరి దశకు చేరుకుంది కనుక ఇక్కడ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు డెమో నిర్మాణం చేశారు అని మనకైతే సైట్లో ఉన్నటువంటి ఇంజనీర్ చెప్పడం జరిగింది. ఇదిగోండి, మనం ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నదేమో సైక్లింగ్ ట్రాక్, పక్కనే బాక్సులో కనిపిస్తుంది చూసారా లెఫ్ట్ సైడు, అదేమో వాకింగ్ ట్రాక్. ఇక్కడ మనం క్లియర్గా చూద్దామండి. ఈ సైక్లింగ్ ట్రాకు, ఈ వాకింగ్ ట్రాకు, అలాగే రోడ్డు పైన పడినటువంటి డ్రైనేజీ వాటరు ఏ విధంగా డ్రైనేజీలో కలుస్తుంది అని మీ అందరికీ నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది డ్రైనేజీ షింకు. ఇదిగోండి, ఇది డ్రైనేజీ షింక్ అయితే పక్కనే మట్టితో ఉంది చూసారా, ఇదంతా కూడా పూల మొక్కలతో నింపేయబోతూ ఉన్నారు. ఇదన్నీ కూడా చెట్లు మొక్కలతో నిర్మాణం చేయబోతూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ అనేవి చెట్ల మధ్యనే రాబోతున్నాయి అని. ఇదిగోండి, ఈ విధంగా చూడొచ్చు. ఈ మొక్కల కింద నుంచి ఏదైతే ప్రధానమైనటువంటి తార్ రోడ్డు ఉందో, 3 వరుసలుగా నిర్మించినటువంటి తార్ రోడ్డు, ఆ రోడ్డు పైన పడినటువంటి వాటరు ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఈ షింకులోకి, డ్రైనేజీ షింకులోకి చేరి మనం చూసినటువంటి సైక్లింగ్ ట్రాక్ పక్కనే చూసినటువంటి ఆ డ్రైనేజీ లోపలికి ప్రవేశించి అక్కడి నుంచి ఇక పెద్ద డ్రైనేజీలోకి ప్రవహిస్తాయి. ఇది ఎంత క్లియర్గా ఇక్కడ నిర్మాణం చేశారో మనం చూడవచ్చు. ఇదంతా కూడా డెమో పీస్, సందర్శనార్థం ఇక్కడైతే నిర్మాణం చేశారండి. ఈ ఎర్త్ వర్క్ మనం చూడొచ్చు. ఇవన్నీ తొందరలో మొక్కలతోనే నింపేయబోతూ ఉన్నారు. ఈ విధంగా క్లారిటీగా రాజధాని అమరావతిలో ఈ రోడ్లన్నీ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి నిర్మాణం. అయితే ఫస్ట్గా సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు ప్రవేశపెట్టినది, పనులు మొదలుపెట్టినది E3 సీడాక్సిస్ రోడ్డు. ఇక తరువాత కొన్ని రోడ్లు కూడా ఈ సైక్లింగ్ ట్రాక్స్ని మొదలు పెట్టాయి, పనులైతే చేస్తూ ఉన్నాయి. కానీ మనం ఏదైతే N9 రోడ్డును చూస్తున్నామో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్ మాత్రం ప్రత్యేకం, డెమో అయినా కానీ చాలా వివరంగా ఇక్కడ నిర్మాణం చేశారు. ఇదే వీడియోలో మనం E3 సీడాక్సిస్ రోడ్డు పక్కనే నిర్మించినటువంటి సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు ఇంకాస్త అప్డేట్గా నిర్మాణం చేశారండి. అది కూడా మనం చూద్దాము. మనం ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక 100 మీటర్ల మేర ఈ విధంగా సైక్లింగ్ ట్రాక్ని, వాకింగ్ ట్రాక్ని నిర్మాణం చేశారు. ఇదే ప్రభుత్వం గనక ఓకే చేసిందంటే, ఈ డెమోని ఓకే చేసిందంటే, సెలెక్ట్ చేసిందంటే, ఇక E3 సీడాక్సిస్ రోడ్డు 2 వైపులా కూడా ఇదే విధంగా సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తారు. సైక్లింగ్ ట్రాక్ వచ్చేసేమో మనం చూస్తున్నాం కదా, అది 3 మీటర్ల వెడల్పు ఉంటే వాకింగ్ ట్రాక్ కూడా 3 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. రాజధాని అమరావతిలో కొన్ని రోడ్లకేనేమో
1.5 మీటర్ల వెడల్పుతో సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కాస్త చిన్న చిన్న రోడ్లు. ఇదిగోండి మరలా ఇంకాస్త దూరంలో ఈ డ్రైనేజీ షింక్ని అయితే ఏర్పాటు చేశారు, సంపుని. ప్రతి 20 మీటర్లకి ఒక ఈ డ్రైనేజీ సంపు, ఇదంతా కూడా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి వాటర్ వెళ్ళడానికి అనుకూలంగా ఈ రోడ్డునైతే నిర్మాణం చేశారు. మనం చివరికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనందరికీ ఇంకొక డౌట్ అయితే రావచ్చు. పక్కనే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఈ రోడ్డు పక్కనే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా 2014, 2019లో నిర్మాణం చేశారు. మనందరం క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ వివరంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ అనేవి పెద్ద పెద్ద చెట్ల మధ్య వస్తాయి అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఏదైతే గ్రీన్ బెల్ట్లో భాగంగా నిర్మాణం చేశారండి. ఇక్కడ వచ్చేటువంటి చెట్లు పూల మొక్కలు మరియు ఇప్పుడిప్పుడు నాటవలసినటువంటి మొక్కలు. చాలా ఆహ్లాదకరమైనటువంటి చెట్ల మధ్య ఎండ తగలకుండా ప్రతి ఒక్కరికి ఈ సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్లో మనుషులు ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో వారి కోసం రెస్ట్ తీసుకోవడం కోసం చైర్లు, అదేవిధంగా రాత్రులు ప్రయాణిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సోలార్ లైట్లు, అదేవిధంగా రక్షణ పరంగా, సెక్యూరిటీ పరంగా కనుక మనం చూసినట్లయితే సీసీటీవీ కెమెరాలను కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మనం N9 రోడ్డుని పూర్తిగా చూస్తూ ఉన్నామండి. ఏదైతే మనం చూసామో సెంటర్లో వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి సగభాగం ఒకవైపున ఈ వర్షపు నీరు వెళ్తే ఇంకొక సగభాగం ఇంకొక వైపుకైతే వెళ్ళే విధంగా, ప్రవహించే విధంగా డిజైన్ చేశారండి. ఇదిగోండి ఇటువైపున పడినటువంటి నీరంతా కూడా ఈ విధంగా ఈ వేలో ప్రయాణించి ఎదురుగా ఉన్నటువంటి ఆ డ్రైనేజీలోకి ప్రవేశించి అక్కడి నుంచి పెద్ద డ్రైనేజీలోకి వెళ్ళి ప్రవహిస్తాయి. ఇటువైపును కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా మనల్ని కామెంట్ రూపంలో కొన్ని వీడియోలు కూడా అడిగారండి. ఈ డ్రైనేజీ వాటరు ఏ విధంగా డ్రైనేజీలోకి వెళ్తుందో అమరావతిలో నిర్మించేటువంటి రోడ్ల వ్యవస్థని కాస్త వివరంగా చూపండి అని మనకైతే అడగడం జరిగింది. సమయం వచ్చింది కనుక మీకు నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రోడ్డు అది పక్కనే మనకు కనిపిస్తుంది, ఆ బైక్ వెళ్తుంది. పక్కనే మొక్కలు నాటడం కోసం మట్టి వేని ఉంచారు. అలాగే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ డౌట్ ఏంటంటే, మరి భూగర్భ కేబుల్ వ్యవస్థ లైను ఎటు వెళ్ళింది, అలాగే పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఎటు వెళ్ళింది అని కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడే మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే భూగర్భ ఈ డక్స్, ఎలక్ట్రికల్ డక్స్ అయితే నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి కంప్లీట్గా పూడ్చివేశారు. చూసారా, పూడ్చివేశారు. ఎప్పుడైతే రోడ్డు నిర్మాణం దాదాపుగా 99% కంప్లీట్ అవుతుందో ఇక అప్పుడే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ పని అయితే మొదలు పెడతారండి. అప్పటి వరకు వీటిని నిర్మాణం చేయరు. అంటే మనం చూస్తున్న ఈ ప్రాంతంలో N9 రోడ్డు పనులు అనేవి చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. అందువల్లనే ఇక్కడ ఈ విధంగా సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ విసుగు రావచ్చు, ఎందుకంటే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అని పదే చెప్తున్నాను కదా. ఎందుకంటే వాటి పేర్లు అవే కాబట్టి మనం అదే చెప్తూ ఉన్నాం. ఇదిగో ఈ లైన్లోనే మొక్కలు నాటబోతున్నారు, రాబోతూ ఉన్నాయి. చూసారా? ఇక మనం E3 సీడాక్సిస్ రోడ్డు దగ్గర నిర్మించినటువంటి ఆ సైక్లింగ్ ట్రాక్ని, వాకింగ్ ట్రాక్ని చూసొద్దాం పదండి. ఎస్, మనం ఇప్పుడైతే E3 సీడాక్సిస్ రోడ్డు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం చూసారా, ఇదేనండి సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు. ఇదిగోండి కాంక్రీట్ వేసి కాంక్రీట్ పైన ఒక టైల్స్ మాదిరిగా సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశారండి. మనం ఆర్డర్లో కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం ఏదైతే నడుస్తూ ఉన్నామో అది వాకింగ్ ట్రాక్. ఇదిగోండి వాకింగ్ ట్రాక్. అసలు రాజధాని అమరావతిలోనే మొట్టమొదటిసారిగా నిర్మాణం జరిగినటువంటి సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు ఇదిగో ఇదే, ఇక్కడే. ఇది కూడా డెమో పీసేనండి. చూడొచ్చు పక్కనే సైక్లింగ్ ట్రాక్ ఉంది, ఇది వాకింగ్ ట్రాకు. ఏ విధంగా నిర్మాణం చేశారో మనం చూడొచ్చు. ఇదంతా కూడా సిమెంట్ వర్కేనండి. ఈ విధంగా డిజైన్ చేశారు. ఒక రకంగా కాదండి,
రకరకాలుగా ఈ డిజైన్ అయితే ఉంది. మనం అన్ని డిజైన్ని క్షుణ్ణంగా దగ్గర నుంచి చూస్తూ వెళ్దామండి. అసలు నడిచేవారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశారు. చూసారా? అసలు ఎంత బాగుందో చూడండి. ఈ వాకింగ్ ట్రాక్ను కూడా ఎంత బలంగా నిర్మాణం చేశారంటే అండి, ఫస్ట్ ఎర్త్ వర్క్ చేశారు, దానిపైన కంకర వర్క్ చేశారు, దానిపైన కాంక్రీట్ వేశారు, మరలా ఇంకొక లేయర్గా కాంక్రీట్ వర్క్ చేసి చిట్ట చివరిగా మనం ఏదైతే చూస్తున్నామో ఈ డిజైన్తో కాంక్రీట్ వర్క్నైతే చేయడం జరిగింది. మీకు నేను చివరి వరకు వెళ్ళి కూడా చూపిస్తాను, చూడొచ్చు మనం క్లియర్గా. ఇది లాస్ట్ డిజైన్, ఇటుకల డిజైన్. మీరు ఇక్కడ చూడండి, ఇదిగోండి కంకర, దానిపైన కాంక్రీటు. ఇక్కడ మనం చూద్దామండి, ఇదిగోండి మరలా కాంక్రీట్ వర్క్ చేశారు, దానిపైన డిజైన్ వర్క్ చేశారు. ఎంత బలంగా ఎంత పటిష్టంగా నిర్మాణం చేస్తున్నారో మనం అయితే చూడొచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ వివరంగా అందిస్తూ ఉంటాను, తెలియజేస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి.